హలో హాయ్ ఫ్రెండ్స్, శైలజా రామ్సెట్ బ్లాగ్స్ అండి. ఇవాళ టమాటా మునక్కాయ కర్రీ ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ అండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా బాండి పెట్టుకొని తాలింపు వేసుకుందామండి. నూనె ఎప్పుడైనా కాగితే తాలింపు తొందరగా ఎగిద్ది ఫ్రెండ్స్, కరివేపాకు కూడా ఎగిద్ది. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మునక్కాయలు వేసుకుందామండి. అంటే టమాటాలన్నీ కలిపి పెడితే మునక్కాయ ఉడకదండి, అందుకనే కొంచెం వేగితే బాగుంటుంది. ఇప్పుడు మునక్కాయలు వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. దీంట్లో పన్నీర్ వేసుకోవచ్చు, మరలా కోడిగుడ్డు కూడా ఉడకబెట్టుకొని వేసుకోవచ్చండి. చపాతీ, రోటీలోకి, పుల్కాల్లోకి, రైస్లోకి బాగుంటుంది ఫ్రెండ్స్. సాల్టు, పసుపు వేసానండి తొందరగా వేగిద్దని. ములక్కాయ ఎప్పుడైనా టమాటా వేసి ములక్కాయ వేయకూడదండి, ఉడకదు. నేను ఇవాళ కొంచెం స్పెషల్గా టమాటాలని మిక్సీ పట్టానండి. అంటే టమాటా ముక్కలు ఇప్పుడు ఉడకట్లేదు కదా ఫ్రెండ్స్, అందుకని ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసానండి. అల్లం పేస్ట్ వేసి తర్వాత చూడండి ఫ్రెండ్స్, అంటే టమాటాలు ఉడకట్లేదు, ఇట్లా మిక్సీ వేసుకుంటే బాగుంటుందండి. కర్రీ వేస్ట్ కూడా అవ్వదండి, రైస్లో కలిసిపోయిద్ది, బాగుంటుంది. చపాతీలోకి కూడా తినొచ్చండి. ఇది కొంచెం అంటే నూనె పైకి వస్తుందండి, అప్పుడు కారం వేసుకుందాం. నచ్చిన వాళ్ళందరూ ఒక చిన్న లైక్ అండి, మీరు లైక్ చేయటం వల్ల మరింతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని ఆయిల్ పైకి వస్తుందండి, అప్పటిదాకా కొంచెం ఉడికించుకుందాం. తర్వాత ఇప్పుడు కొబ్బరి పొడి వేసా, గ్రేవీలాగా కావాలని కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసి ఒక 2-3 మినిట్స్ ఉంటే కర్రీ రెడీ అయినట్టేనండి. మనకు కావాలంటే పన్నీర్ ముక్కలు విడిగా కోసుకొని వేపుకొని దాంట్లో కలుపుకోవచ్చండి. ఎగ్ కూడా బాయిల్ చేసుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, కమ్మని రుచికరమైన మునక్కాయ టమాటా కర్రీ రెడీ అండి. లైక్ అండి, బాయ్.